ముందుగా దుర్గాప్రసాద్ గారు, మీరంతా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు తెలంగాణలో కూడా అవసరం ఉంది, అసలు మొన్న ఎన్నికల్లో కూడా తెలంగాణలో పోటీ చేస్తుంటే బాగుండేది అన్న దగ్గర నుంచి ఒక రకంగా వదిలేశారు. పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో వదిలేశారు. ఆయన అరెస్ట్ అవ్వడం, బయటికి రావడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి ముందుకెళ్ళడానికి టీడీపీకి తెలంగాణలో? గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలైన ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా చూస్తే ఈరోజు గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మేము పోటీ చేయలేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వం చేసినటువంటి కక్ష ధోరణికి వారు జైలుకి పోవటం, అప్పుడు ఆ ఎన్నికల నోటిఫికేషన్ రావటం, మేము సరిగా అంటే ఇంత ప్రిపరేషన్ లేకపోవటం వల్ల ఎలక్షన్ పోలేకపోయాం. అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆంధ్ర ఎన్నికలు కీలకమైనవి. ఇక్కడ ప్రాధాన్యత కన్నా కూడా అక్కడ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది కాబట్టి మేము ఈసారికి వద్దనుకున్నాం. ఇక్కడ శ్రేణులు కూడా అక్కడ ఆంధ్రాలో కూడా పనిచేసినాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దరిదాపుగా 20 సంవత్సరాల పైన అయిందండి ఇక్కడ అధికారం లేకుండా. అయినా కూడా గ్రామీణ స్థాయిలో, సరే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక 15-20 మంది లీడర్స్ ఉన్నారు. గ్రామ స్థాయిలో ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. ఇప్పటికీ గ్రామ శాఖలు, మండల శాఖలు, పార్లమెంట్ శాఖలు ఉన్నాయి. మాయి అంటే పార్టీ ఉంది, లైనప్ ఉంది, కానీ దానికి లీడర్షిప్ కావాలి. మొన్న ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్ కన్నా ముందు చెప్పారు ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మంచి పరిణామాలు రాబోతున్నాయి. చూస్తున్నాం ఇప్పుడు ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ అనేది ఇక కనుమరుగైందండి. బిఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి అనేది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రాన్ని సాధించుకోవడానికి వచ్చిన పార్టీ అదే విధంగా ఉండకుండా ఇష్టానుసారంగా రాజకీయంగా అనేక ఎత్తుగడలు వేసి ఇచ్చేసి బోల్తా పడ్డారు. ఇప్పుడు అదే ఎత్తుగడలో వాళ్ళు కూడా బోల్తా పడ్డారు. 63 మంది ఆ సమయంలో మొత్తం టీడీపీ విలీనం దాకా వెళ్ళింది కదండి పరిస్థితులు. టీడీపీ విలీనం అయిపోయింది బీఆర్ఎస్ లో అనేది కూడా అదే చెప్తున్నా లక్ష్మి. ఇప్పుడు 63 మందితో పరిపాలన చేయమనిస్తే మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన 14 మందిని, మళ్ళా రెండోసారి 18లో ఎలక్షన్ జరిగినప్పుడు 88 మందిని ఇస్తే 102 మందికి, ఇట్లా ఇంకొక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు అనే ఉద్దేశంతో కేసీఆర్ ఏదైతే రాజకీయ విశృంఖలం చేసినాడో ఇప్పుడు అదే పని కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఇప్పుడు తాతకు పెట్టిన బొచ్చు తలాపన్నే ఉంటది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కాదు, దేశంలో 30 రాష్ట్రాల్లో బ్యాడ్ ప్రెసిడెన్సీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గతంలో ఉంది, ఇందిరాగాంధీ పీరియడ్ లో ప్రభుత్వాలు కూల్చేది, ఎమ్మెల్యేలు పోయేది, నాదెళ్ల భాస్కరరావు ఎపిసోడ్ అవన్నీ చూసాం. కానీ తర్వాత మధ్యకాలంలో ఒక 10-15 ఏళ్ళు ఇట్లాంటివి లేవు. తర్వాత ఈ మహానుభావుడు ఉద్యమ నేపథ్యంలో పార్టీని పెట్టిన తర్వాత దేశానికి ఆదర్శంగా నిలిచిండు. బయట ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలు అందరినీ లోపలికి చేర్చుకోవచ్చు అని ఆ బ్యాడ్ ఇంప్రెషన్ లో మేము కూడా పడిపోయాం. తెలుగుదేశం కూడా 2014లో వేరే పార్టీ నుంచి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చాడు. చెప్తున్నాం కదా, దేశానికి ఒక ఆనవాయితీ సృష్టించిండు. అది మంచి పద్ధతి కాదని మేము కూడా పార్టీ చెప్పినాం. పార్లమెంట్ లో ఒక చట్టం రావాలని చెప్తున్నాం. కానీ దీనికి పునాది వేసిందే, ఈ దేశంలో 30 రాష్ట్రాలకు పునాది వేసిందే కేసీఆర్. ఆడ బీజేపీ చేసింది కదా, కాంగ్రెస్ చేసింది కదా, లేకపోతే గోవాలో అయింది కదా, కేరళలో అయింది, ఇవన్నీ ఉత్తమాటలు. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ నేపథ్యంలో వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణను పరిపాలించాల్సిన వ్యక్తి రాజకీయంగా ఈ అప్రజాస్వామికంగా చేసిన చర్యలు దేశవ్యాప్తంగా అది ఆనవాయితీగా తీసుకున్నాయి. కేసీఆర్ తీసుకొని మంత్రి పదవులు ఇవ్వలేదు మనకేందని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారు. కాబట్టి అది దట్ ఈస్ బ్యాడ్ ప్రెసిడెన్సీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా, మరి కాంగ్రెస్ పార్టీ మొదట్లో చెప్పింది ఎవరన్నా ఎమ్మెల్యేలు కనుక వస్తే వాళ్ళని రిజైన్ చేసి మేము తీసుకుంటామని. మరి దాన్ని తప్పుదో రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పాడు, ఎవరిని మీరు చేర్చుకున్న దానికి అట్లేం లేదని. నిన్న మొన్న జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం. కానీ ఆయన ఏదైతే రాజకీయంగా చేశాడో అదే ఆయనకి వాళ్ళు ఇబ్బందిగా తయారైంది. నాకు తెలిసి ఇంకొక 1 month లో కనుమరుగైతుందని అనిపిస్తుంది. అంటే ఎమ్మెల్యేలంతా కూడా దరిదాపు కొంతమంది అటు, ఇక మీకు చెప్పాల్సింది మీడియా సాక్షిగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి టచ్ లో కూడా వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి పోనేళ్ళ వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫారమే కావాలని వచ్చారు. ముఖ్యంగా మేమైతే తెలంగాణలో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి సిద్ధమైన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రిజల్ట్ కన్నా ముందు కూడా ఒక మీటింగ్ పెట్టాడు మాతోటి. తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో డెఫినెట్ తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పర్సెంటేజ్ ఉన్నా మనం పోటీ చేయాల్సిందే. ఇంకోటి మీరు ఏదో చెప్పారు, ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి రైట్, ఉన్నా సరే దుర్గాప్రసాద్ గారు ప్రతిపక్షంలో తీసుకుందాం. ఉన్నాం ఒక్కొక్క మేము. పాయింట్ మాట్లాడదాం, ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ ప్రభుత్వం మాట్లాడదాం. ఇచ్చినటువంటి- వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? ఒక్కొక్క పాయింట్ మాట్లాడదాం. ఆగండి. మీరు కంటిన్యూగా మాట్లాడినా అర్థం కాదు. ఒక్కొక్క అంశం మాట్లాడదాం. యా, అంకమ్మ చౌదరి గారు నమస్తే. సో మొత్తంగా అంటే ఇప్పుడు దుర్గాప్రసాద్ గారిని చూసినట్టుగానే అంటే కరుడు కట్టిన టీడీపీ నాయకులు అంటే బీఆర్ఎస్ వల్లే ఈరోజు పార్టీ లేకుండా అయిపోయింది. ఇలాంటి ఘోరమైన రాజకీయం అయితే ఒక పార్టీ లేకుండా, మనుగడ లేకుండా కొలాప్స్ చేసేద్దాం, తొక్కేద్దాం లాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండకూడదేమో. మేబీ అంటే చిగుళ్ళు ఇప్పడానికి మళ్ళీ అవకాశాలు కూడా ఉండి కరుడు కట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి, ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ గారితో సహా అందరూ టీడీపీ వాళ్ళే దాదాపుగా చాలామంది ఉన్నారు. ఎలా చూడాలి? మహాలక్ష్మి గారి ముందు మీకు, మహాన్యూస్ యాజమాన్యానికి, అలాగే మిత్రులు దుర్గాప్రసాద్ గారికి ముందుగా శుభోదయం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ నాయకత్వం లోపం ఉన్నదనే మాట వాస్తవం. ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు 2023లో ఖమ్మంలో పెట్టిన సభ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందేమో అనే అభిప్రాయం కలిగిన మాట వాస్తవం. అలాగే మార్చిలో అంటే మార్చిలో ఇక్కడ అరెస్ట్ అవడానికి ముందు ఈ జరిగిన పరిణామాల్లో వాళ్ళు పోటీ చేయకుండా ఆగిపోవడం కూడా జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణలోనే కార్యకర్తలు చాలా బలంగా ఉంటారు టీడీపీ పార్టీకి. చాలా చాలా ఇప్పుడు ఆయన చెప్పినట్టు స్థానికంగా పల్లెటూరులో ఇందాక మీరు ఉదాహరించారు. ఇక్కడ సామాజికంగా అంటే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మీరు అన్నట్టు కిలో ₹2 బియ్యం పథకం తీసుకుని వచ్చి తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమలో కొంత ప్రాంతంలో, అలాగే ఉత్తరాంధ్రలో నిరుపేదలకి మామూలుగా రోజువారీ అన్నం తినే అవకాశం అంటే మామూలుగా వాళ్ళు ఇక్కడున్న పరిస్థితులు చూసుకున్నా, అక్కడున్న పరిస్థితులు చూసుకున్నా కూడా ఈ బియ్యం కొనుక్కోలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఆయన ఆ రోజు కిలో ₹2 బియ్యం పథకం తీసుకొచ్చేసిన తర్వాత, అలాగే పక్కా ఇళ్ళు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇల్లు ఏదైనా కూలిపోయినప్పుడు, లేకపోతే వర్షానికో తుఫానుకో దెబ్బతింటే కొన్ని బొంగులు, తాటాకులు కొంత డబ్బులు ఇచ్చేసి సరిపెట్టుకునే పరిస్థితి. పక్కా ఇళ్ల గృహ నిర్మాణాన్ని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. 11 లక్షల పైచిలకు ఆ రోజు ఆయన ప్రభుత్వంలో కట్టడం కూడా జరిగింది. అసలు ఎలా అని చెప్పిన అద్వానీ గారు కూడా గుజరాత్ నుంచి ఇక్కడ పంపించేసి అధ్వయనం చేసినటువంటి పరిస్థితి. అంటే అట్లా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అవును, ఇప్పుడు 1984లో ఇందిరాగాంధీ గారు మరణం తర్వాత భారతదేశ వ్యాప్తంగా వారి పవనాలు వీసి 400 పై స్థానాలు రాజీవ్ గాంధీ గారు గెలుచుకున్న తర్వాత కూడా ఇక్కడ 30 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఉత్తర దక్షిణ ధృవాలైనటువంటి భారతీయ జనతా పార్టీని, కమ్యూనిస్టులను కలిపి ఇక్కడ పోటీ చేయించిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పుడు కూడా 30 స్థానాలు. ఉపేంద్ర గారు 1984లో 30 మందితోటి కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలోని ఇక్కడ ఆ రోజు బలమైన నాయకులు కూడా ఉన్నారు, ప్రాతినిధ్యం ఉంది. కానీ తెలంగాణ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల కేసీఆర్ గారికి ఫలం దక్కింది. అది మాత్రం వాస్తవం. ఇది కేసీఆర్ ఆయన పోరాటం చేశారనేది మనం తప్పట్టలేం. కానీ ఆ అవకాశం రావడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం. సరే, 15 మంది వచ్చారు, రేవంత్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ 2018 నాటికి ఆ పార్టీ తీసుకుని వెళ్ళింది. ఇక్కడ కేసీఆర్ గారు ఏ పార్టీ ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలని చెప్పని ఒక నియంతలాగా ఆలోచించేసి రాచరిక పాలన తీసుకుని వచ్చి, అంటే మళ్ళీ దొరల పాలనని మొదలుపెట్టేశారు. ఏ దొరల పాలనకైతే వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలు నిస్సందేహంగా పటేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం అనేది తెలంగాణ ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి ఇంకా అభిమానం పెంచడానికి కారణమైంది. అలాగే ఇక్కడ సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర నిర్మాణం కావచ్చు, హైటెక్ సిటీకి సంబంధించింది. గతంలో ఉన్న హైదరాబాద్ని, చార్మినార్, ఈ పరిసర ప్రాంతాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం అభివృద్ధి చెందింది అంటే దానికి హైదరాబాదులో కూడా మనకు కనపడతా ఉన్నాయి కొన్ని సాక్ష్యాలు. హైటెక్ సిటీ కావచ్చు. ఈరోజు మనం సాయంత్రం ఒకసారి మీరు చూడండి లక్ష్మి గారు, మనం అటు నుంచి వస్తూ ఉంటే 7 గంటల తర్వాత మనం విమానాశ్రయం నుంచి లోనికి వచ్చేటప్పుడు ఒక్కసారి చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా, లేకపోతే అమెరికాలో ఉన్నామా, సింగపూర్లో ఉన్నామా అనుకునే పరిస్థితి. దానికి అన్ని కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, ఇందాక మీరు ఉదాహరించినట్లు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా దాన్ని కొనసాగించారు. ఆ ఫలాలు వాళ్ళతో పాటు అందరికీ పంచారు, కేసీఆర్ గారితో సహా అందరూ. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు.
ఈ ఈ పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ చాలామంది కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా భావించడం కూడా జరిగింది. అంత వ్యతిరేక పవనాల్లో కూడా 2018లో ఇద్దరు ఖమ్మంలోకి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సరే, నాయకులు కూడా వరుసనే వెళ్ళిపోయారు. దుర్గాప్రసాద్ గారు ఇక కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళు చూసుకుంటా ఉంటే ఒకసారి గ్రామ స్థాయిలో ఎంత బలంగా ఉన్నారు అంటే, మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంకా బీసీ వర్గాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో ఈనాటికి కూడా వాళ్ళ ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా రామారావు గారి విగ్రహాలతో సహా ఈరోజు కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. బాండింగ్ ఉంది ఇంకా ఉంది ఇక్కడ. ఇంకొకటి